భవికి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. మైండ్ మోడిఫికేషన్స్. భక్తి యోగ ప్రవృత్తి నిరోధ అంటారు కదా. ప్రవృత్తి అంటే అవి. సో మోడిఫికేషన్స్ యూనివర్సల్ డివైన్ మైండ్ ఏదైతే ఉందో విశ్వం అంతా వ్యాపించిన ఫీల్డ్ అది స్థూల శరీరం, సూక్ష్మ శరీరం వీటి గుండా ప్రసరించినప్పుడు ఆ శరీరం లోపల ఆ ఫీల్డ్ కొన్ని మోడిఫికేషన్స్ గురి అవుతుంది, మార్పులకి గురి అవుతుంది. వీటి వృత్తి అంటారు. సో మైండ్ మోడిఫికేషన్స్ ఏమిటాయంటే మెమరీ ఒకటి, నాలెడ్జ్, ఇంకరెక్ట్ నాలెడ్జ్, స్లీప్, ఇమాజినేషన్. ఇంతకుముందు మైండ్ గురించి స్టడీ చేస్తున్నప్పుడు దీని గురించి డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు నాలెడ్జ్కి, నోయింగ్కి, వీటికి ఉన్న రిలేషన్ గురించి మాట్లాడుతామన్నమాట. సో ఈ 5 మోడిఫికేషన్ 5 వృత్తుల ద్వారా విషయ సంగ్రహణం జరుగుతుంది. అంటే నోయింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ నోయింగ్ నాలెడ్జ్ కింద మారుతుంది. సో నోయింగ్ ఈ మూడిటి వల్ల జరుగుతూ ఉంటుంది. ఈ 5 వల్ల జరుగుతూ ఉంటుంది. ఈ వృత్తి ఏవైతే ఉన్నాయో మోడిఫికేషన్స్, మైండ్ మోడిఫికేషన్స్, దాంట్లో వాస్తవంగా నాలెడ్జ్ అంటే కరెక్ట్ నాలెడ్జ్ ఏముందో, యథార్థంగా ఏముందో యథార్థ జ్ఞానం చెప్పచ్చు అనమాట. యథార్థ జ్ఞానం ఏది వాస్తవంగా ఉందో అదే కనబడటం. దీన్ని ప్రమాణ జ్ఞానం అని కూడా చెప్తుంటారు. సో ఇది కరెక్ట్ నాలెడ్జ్ అనే మోడిఫికేషన్ వల్ల వచ్చే జ్ఞానం అన్నమాట. అలాగే విపర్యయ అంటే విపరీత జ్ఞానం అంటే ఇన్కరెక్ట్ నాలెడ్జ్. ఇన్కరెక్ట్ నాలెడ్జ్ 2 కారణాలుగా వస్తుంది. ఒక కారణమే ఉంటుంది, 2 కారణాలు ఉండవు అని మనం బిలీఫ్‌లో ఉంటాం. ఒకటేమిటంటే నిన్న చెప్పాం కదా, ఎగ్జాంపుల్ అలాంటిదనమాట. ఒక తర్పణం ఉంది. తర్పణం ఎదురుగుండా వస్తువు ఉంది. వస్తువు ఎలా ఉందో యథాతథంగా తర్పణంలో ప్రతిబింబం ఏర్పడాలి. సో వస్తువులో ఏదైనా వివర్తనం ఉంటే, ఏదైనా మార్పు ఉంటే ఆ మార్పునే ప్రతిబింబించాలి. సో వస్తువులో మార్పు బట్టి ఎలా ఉందో వస్తువు అదే కనబడుతుంది. సామాన్యంగా మన ప్రపంచం అలా ఉంది, నాకు అలాగే కనబడుతోంది అనుకుంటాం. కానీ దర్పణమే సమతలంగా లేదనుకోండి, అప్పుడు దాంట్లో పడే ప్రతిబింబం కూడా కొన్ని మోడిఫికేషన్స్ గురవుతుంది. ఇది విపరీత జ్ఞానం అంటాం. సో విపరీత జ్ఞానం ఇది. ఈ మెటాఫర్‌లో దర్పణము, వస్తువు అనే దాంట్లో వస్తువు ఎలా ఉందో అదే కనబడుతుంది అనేది ఓకే, సమతలంగా ఉంటే. కానీ మనిషికొచ్చేప్పటికి మనిషిలో ఒక ఇంటరాక్షన్ అవుతున్నప్పుడు ఎదుర్కొన్న వాళ్ళ దాంట్లో మనం ఏం గ్రహిస్తాం? వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి వాళ్ళ ప్రవర్తన దేని మీద ఆధారపడుతుంది? వాళ్ళ యొక్క మనసులో ఉండే సాఫ్ట్‌వేర్ బట్టి. సో ఇక్కడ రిలేషన్ ఏంటంటే వస్తువు ఎలా ఉండాలి, వస్తువు ఎలా ఉంటుంది అనేది తర్పణం యొక్క లక్షణాల మీద ఆధారపడింది, మనసు మీద ఆధారపడింది. సో దేర్‌ఫోర్ 2 మోడిఫికేషన్స్ కలిపి చాలా విపరీత విపరీత జ్ఞానం, ఇన్‌కరెక్ట్ నాలెడ్జ్ వస్తుందన్నమాట. నెక్స్ట్ వికల్ప అంటే ఇమాజినేషను. ఇక్కడ అస్తిత్వహీన జ్ఞానం చెప్పొచ్చు. అంటే నాన్ ఎగ్జిస్టింగ్ జ్ఞానం అది. సో ఫస్ట్ కేస్‌లో ప్రమాణ జ్ఞానం నుండి వచ్చేది కరెక్ట్ నాలెడ్జ్.
ఇన్‌కరెక్ట్ నాలెడ్జి నాన్ ఎగ్జిస్టెడ్ నాలెడ్జ్ అన్నమాట. నాన్ ఎగ్జిస్టెడ్ నాలెడ్జ్. అస్తిత్వం లేహీనం. సో, ఇమాజినేషన్ ఉంది, అస్తిత్వం ఉన్నది కాదు. సరే, సంస్కార సంస్కార స్మరణ జ్ఞానం అని చెప్పొచ్చు. ఈ మెమరీలోంచి వచ్చేది. సో, మెమరీ అంటే ఏమిటి? ఒక ఎక్స్‌పీరియన్సు ఏ ఇంప్రెషన్ క్రియేట్ చేసింది? ప్రతి క్షణం, ప్రతి ఎక్స్‌పీరియన్స్, ప్రతి మూమెంట్‌లో మైండ్‌లో ఒక ఇంప్రెషన్ కలగజేస్తుంటుంది. ఆ ఇంప్రెషన్‌నే మనం మెమరీ అంటాం. సో, నాలెడ్జ్ ఔట్ ఆఫ్ ఆ ఇంప్రెషన్స్ నుండి వచ్చేదుంటుంది. ఇది మెమరీ మోడిఫికేషన్ ద్వారా వచ్చేది. సో, ఈ 4 రకాల జ్ఞానాలు అర్థమవుతుంది. అంటే మనం ఈ 4 రకాలుగా జ్ఞానం పొందుతున్నాము అనేది. మరి నిద్రలో ఏముంది? నిద్రలో ఏం జ్ఞానం ఉంది? ఏం లేదు కదా! నిద్రలో జ్ఞానం ఏముంది అనిపిస్తుంది. కానీ నిద్రలో కూడా ఒక జ్ఞానం ఉంది. నిద్రలో ఏ జ్ఞానం ఉందంటే నాలెడ్జ్ ఆఫ్ ఆబ్సెన్స్. అభావ జ్ఞానం అంటారండి. నాలెడ్జ్ ఆఫ్ ఆబ్సెన్స్. నాలెడ్జ్ ఆఫ్ ఆబ్సెన్స్ యొక్క జ్ఞానం నిద్రలో వస్తుంది. సో వెన్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ మోడిఫికేషన్స్ వన్ కెన్ ఎస్టాబ్లిష్ ఇన్ యోగా. ఎప్పుడైతే ఈ 5 రకాల జ్ఞానం నుండి స్వేచ్ఛ పొందుతాం అంటే అవి లేకుండా చేస్తామని కాదు. అవి మనని ఇన్‌ఫ్లూయెన్స్ చెయ్యవో, వాటి నుండి స్వేచ్ఛ పొందుతాం అంటే ఇది అనేది ఆల్రెడీ నీ కాన్షియస్‌లో ఉంటుందో, ఇది కరెక్ట్ నాలెడ్జి, ఇది నాలెడ్జి, ఇది నాన్ ఎగ్జిస్టెంట్ నాలెడ్జి, ఇది మెమరీ యొక్క ఇంప్రెషన్స్ నుండి వచ్చిన నాలెడ్జి, ఇది నాలెడ్జ్ ఆఫ్ ఆబ్సెన్స్. ఇలాగా వీటన్నిటి నుండి ఫ్రీ అయినప్పుడు అప్పుడు మనిషి యోగాలో ఎస్టాబ్లిష్ అయ్యాడు. యోగాలో ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఎలా ఉంటుంది? ఈ విశ్వంలో తనొక భాగం కింద ఫీల్ అవుతుంటాడు. అంతేగాని నువ్వు వేరు, విశ్వం వేరు అన్నట్టు ఫీల్ కాడు. దీన్నే ద్వైత భావం అంటారు. అయితే మనం డీప్ స్లీప్ స్టేట్‌లో ఉన్నప్పుడు 4 మోడిఫికేషన్స్ నుండి ఫ్రీ అయిపోతాం. ఒక రకంగా. ఏ 4? కరెక్ట్ నాలెడ్జ్, ఇన్‌కరెక్ట్ నాలెడ్జ్, మెమరీ అండ్ ఇమాజినేషన్. డీప్ స్లీప్‌లో ఉన్నాం. అంటే డ్రీమ్ స్టేట్‌లో ఉన్నప్పుడు కేవలం కరెక్ట్ నాలెడ్జ్, ఇన్‌కరెక్ట్ నాలెడ్జ్ నుండి ఫ్రీ అవుతాం. ఇమాజినేషను అండ్ మెమరీ ఇంప్రెషన్స్ ఒక నాలెడ్జ్ మటుకు కంటిన్యూ అవుతుంది. భావకాల నాలెడ్జ్ కంటిన్యూ అవుతుంది. సో, ఇన్ ధ్యాన స్టేట్ అంటే ప్రతివాడు యోగా స్టేట్‌లో ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకు నిద్ర. కానీ యోగాని, నిద్రని కొంచెం సాపత్యంగా పోలిక చెప్తుంటారు. ఎందుకంటే ఓ రకంగా చెప్పాలంటే డీప్ స్లీప్ స్టేటు చాలా క్లోజ్ స్టేట్ అన్నమాట. చాలా నియర్ బై స్టేట్ అన్నమాట. నియర్ బై స్టేట్ టు ధ్యాన స్టేట్. అది ఇది ఈక్వల్ కాదు. ధ్యాన స్టేట్‌లో ఈ ఫ్రీ నాలెడ్జ్ ఆఫ్ ఆబ్సెన్స్ నుంచి కూడా ఫ్రీ అవ్వడం జరుగుతుంది. అందుకని దాన్ని కాన్షియస్ స్లీప్ అని కూడా చెప్తారు. సో, డీప్ స్లీప్ స్టేట్ ఎలా ఉందో అదే స్టేట్ నువ్వు కాన్షియస్ పొందినట్టయితే నువ్వు యోగాలో ఎస్టాబ్లిష్ అయిపోయినట్లే.